ఇవన్నీ ఇప్పుడు పంచాలి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అసలు సీతాఫలాలు వచ్చినాయండి. ఎంత బాగున్నాయో ముందు అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. అవి చూసి వచ్చి వాటర్ యాపిల్స్ మొన్నే నా చూపించారు మీకు, చిన్న చిన్నగా ఉన్నాయని. అసలు బరువుకి చెట్టు కూడా ఇట్లా వాలిపోయింది చూడండి. చెట్టు చూపించారు. చెట్టు కూడా చూసారా, ఇట్లా మొత్తం అంతా ఇట్లా ముందుకు పడిపోతుంది. ఇవి ఎలా కొయ్యాలో అర్థం కావట్లేదండి. అసలు పైన ఆ ఏరియాలో అయితే బీభత్సంగా ఉన్నాయి కాయలు. ఇవన్నీ కూడా ఇప్పుడు కోయాలి. మొత్తం నాకు తెలిసి ఇంత గంపకవుతాయి, ఇంత బుట్టకవుతాయి. సో ఈ తర్వాత కొద్దాం, ముందు సీతాఫలాలు కోసుకుందాం పదండి. ఎదిగోండి చూసారా మీరు, ఒకసారి రండి దగ్గరికి. ఇక్కడ అసలు మొత్తం పండిపోయిందంట, మిగిలి పండిపోయింది. జస్ట్ మరి ఎందుకు మన కోసం ఉంచినాయో తెలియదు కానీ తినకుండా పిట్టలు 4 కాయలు అయితే చెట్టునే పండిపోయినాయండి. ఒక 12-13 కాయలు దాకా వచ్చినాయి. దానిమ్మ చెట్టుకి ఇట్లా అంతా గుడ్డలు కట్టి ప్రొటెక్ట్ చేశాం కదా. సో ఈసారి అయితే మాత్రం ఏమి తిన్నట్టు లేవు. ఇవి బాగానే ఉన్నట్టుంది, చూద్దాం. బాగానే ఉన్నట్టుంది కాదు, బాగానే ఉంది. అసలు ఇవండి ఎంత ఎర్రగా ఉంటాయో గింజలు. ఇక్కడ చూస్తున్నారా మీరు, ఈ మొత్తం వీటి ఉడతలు తిన్న తీపి గుర్తుల్లాగా అనమాట. ఈ వదిలేస్తాయి కళాఖండాలన్నిటినీ దీనికి చెట్టుకు వదిలేస్తాయి. ఇంకా అసలు చిన్ని చిన్ని పిందెలే తినేస్తున్నాయండి. మరి ఉసూరు అనిపిస్తుంది. ఇదిగోండి చూసారా, చిన్ని పిందులు అన్నీ ఇంకా వాటి పాలు అయిపోవటమే. మొత్తం ఈ కోయటం కింద పడేయటం, నేను ఈ మొక్కకి ఎరువులాగా అన్నట్టు. ఇగోండి దీనికి సొల్యూషన్ అయితే నాకేం కనిపించట్లేదు, కానీ కాయ మాత్రం భలే టేస్టీగా ఎర్ర గింజలు ఉంటాయి అన్నమాట. ఇది ఇక్కడ పెట్టేద్దాము పదండి, వాటర్ యాపిల్స్ కోసుకుందాం. ఇంకొక స్పెషల్ ఏంటంటే మా మామిడి చెట్టు ఉంది కదండి, దానికి ఒక కాయలు ఉన్నాయి, అవి కూడా కోద్దాము. కాయలకి కత్త కూడా ఉంది, పదండి. ఇవి కోసుకున్నాక అప్పుడు అటు వెళ్దాం. మొత్తం అయితే మనకు అందేటట్లయితే ఏం లేవు కాయలు. ఈ ఇయర్ నేను కొమ్మలు కట్ చేయించలేదు, సో అందుకని బాగా అన్ని పైన ఉన్నాయి. మొత్తం మీద నిచ్చెన వేసుకుని కష్టాలు పడి కోస్తున్నాము. ఎన్ని బాగానే వచ్చినాయి. ఇంకా కాకపోతే ఏంటంటే ఒక్కరోజు లేట్ అయినా మొత్తం మనకు దక్కే కాదు. అది కొంచెం చూస్తున్నారా కాయలు, అసలు ఎన్ని కాయలు అంటే నిజంగా ఇట్లా జడకాపు అంటారు చూడండి, ఆ టైప్లో ఎక్కడికక్కడ గుర్తులే. ఇది నాకు అందుద్ది, నేను కోసేస్తాను. నాకు అసలు మధ్యాహ్నం నుంచి బాగాలేదండి, పడుకునే ఉన్నాను. హార్వెస్ట్ అనేసరికి ఊపిరి వచ్చింది అనమాట నాకు. కాయలు ఉన్నాయి కోసేద్దాము అని అంటేను ఇంకా వచ్చా. ఇదిగోండి ఈ బుట్టతోటి అయితే బుట్ట నిండా వచ్చినాయి. ఇంకా అండర్ ప్రాసెస్, ఏకంగా బకెట్లో కోసేస్తున్నారు మా వాళ్ళు. సో పైనుంచి కాయలు అయితే ఇట్లా కొమ్మలు అయితే ఇచ్చేసారండి, ఎందుకంటే విడిగా కొయ్యాలంటే అసలు అవ్వట్లేదు. మొత్తానికి అసలు ఇట్లా ముట్టుకుంటేనేమో రాలిపోతాయి అన్నమాట. ఇవి చూస్తున్నారా ఇట్లా తెల్లగా అయిపోయినాయి. సైజు ఇంత కాపు వస్తే ఇంకా బలం బాగా వేయాలేమో, మరి మేము వేసిన సరిపోయినట్లేదు. ఇంకా మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా వాటర్ యాపిల్ గురించి తెలిస్తే చెప్పండి. నా ఫీలింగ్ అయితే దీని బదులే మామిడి చెట్టు పెట్టుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది, కానీ పాపం అంటే మళ్ళీ చెట్టు ఫీల్ అవుద్దేమో అనొద్దులేండి అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇవి ఇలా వస్తే అలా 2-3 రోజుల్లో మొత్తం ఒక ఊపు వదిలిపెడుతుంది అనమాట. దెబ్బతోటి అన్నీ కోసేసుకోవాలి. అదే వేరేది ఏదన్నా అనుకోండి, చక్కగా నెమ్మదిగా కొన్ని కోసుకోవచ్చు, మళ్ళీ మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది అట్లా కాదు, అప్పటికప్పుడు నలుగురికి పంచేయాలి, మనం తినేసేయాలి. అంటే పంచటంలో ఉన్న ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఈ చెట్టు కదా, పంచటంలో ఉన్న ఆనందం ఇస్తుంది. నేను ఇదిగోండి అసలు బకెట్లో కోసారు చూడండి వీళ్ళు, కోయమంటే గబగబా అక్కడ ఏం లేదు. నేను ఈ 2 బుట్టలు వస్తాయి అనుకుని 2 బుట్టలు వేసుకుని వచ్చాను. ఇట్లా అసలు ఇవన్నీ ఇప్పుడు పంచాలి మన షాపులకి. అక్కడ పాపం కుకట్పల్లి వాళ్ళకి వెళ్ళాం, మనం ఉండం కనుక, ఉంటే వెళ్తా తీసుకెళ్ళే పని. ఈ మూట ఏంటనుకుంటున్నారు, మామిడికాయలు అనమాట. యాక్చువల్గా ఏమైందంటే ఇది ఆఫీస్ దగ్గర కింద వైపు ఉన్న మొక్కకి అసలు కాయటమే అక్కడ ఒక గుర్తు కాస్తుంది. దానికి ఒక 3 కాయలు ఉన్నాయి, దీనికి ఒక 3 కాయలు ఉన్నాయి. అయితే ఆ గుర్తు ఎవరో లేపేశారనమాట. ఇంక లేపేసినాక అలా ఓపెన్గా ఉంటే ఈజీగా కోసేస్తారని చెప్పి కవర్ కట్టారు. కానీ ఇట్లా ఈ కవర్ కట్టకూడదు అనిపించింది నాకైతే.
అంటే మేము కట్టినప్పుడు ఇంతంతే ఉన్నాయి, కాయల సైజ్ అయితే బాగానే వచ్చినాయి, కానీ మొన్న వర్షం పడినప్పుడు ఆ వాటర్ అందులో ఉండిపోయి అక్కడికి దీన్ని బెజ్జం పెట్టాను నేను, నీళ్ళన్నీ కారిపోయినాయి. ఇదిగోండి బెజ్జం పెట్టాను, కానీ బట్ స్టిల్ ఇట్లా అయినాయి అనమాట. సో అందరి కంటి నుంచి కాపాడుకోవటానికని ఇలా చేయాల్సి వచ్చింది. పండు తీలండి, ఇదిగోండి ఇక్కడ తోడం దగ్గర కలర్ వచ్చేసింది, ఇక్కడ చూడండి ఇట్లా. సో పండు తీ అనిపిస్తుంది. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ, ఫ్రూట్స్ చూస్తున్నారా, మొత్తం ఫ్రూట్ మార్కెట్ లాగా ఉన్నాయి కదా కాయలు. సో మనకు ఫుల్ హ్యాపీ. మామూలుగా మనం కొన్ని పండ్లు కొనుక్కొచ్చుకుంటేనే ఇంట్లో ఒక మంచిగా అనిపిస్తుంది కదా, అలాంటిది మన ఇంటి దగ్గర పండితే ఆ హ్యాపీనెస్ ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఇంతవరకు మా కాసినవి ఇవ్వండి. ఇవైతే స్పెషల్ ఎఫెక్ట్స్ అనమాట, మా గార్డెన్లో స్పెషల్ ఎఫెక్ట్స్. ఇలాంటి ఎఫెక్ట్స్ మీకు ఉన్నాయా? మా తోటలో కాసినాయి అని అనుకున్నాకండి. ఈ డిఫరెంట్ ప్లేసుల నుంచి వచ్చినాయి అనమాట, మమ్మల్ని టార్చర్ పెట్టడానికి. నీ కళ్ళు కనిపించట్లేదు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. చూడు అదిగో నీ కళ్ళు అంటే చూపించు. పిల్లకి వస్తే కానీ కళ్ళు కనపడవు, ఈ జుట్టు అంతా పిల్లకి వస్తే ఇంక బాగా దెబ్బలు కొట్టుకో. మొత్తానికి నా సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నాను. అలాగే వాటర్ యాపిల్ మొక్క మీ దగ్గర ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే దాంతో మీకున్న అంటే మీకు పాజిటివ్గా ఏం పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్గా ఏం పాయింట్స్ ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే ఈ మొక్కని బాగా మనకి కొంచెం ప్లేస్ ఉన్నా కానీ మనం మార్కెట్లో చూసి అట్రాక్ట్ అయ్యి పెట్టేసుకుంటున్నాం అనిపించింది నాకైతే. నేను అలాగే పెట్టుకున్నాను. ఇది యాక్చువల్గా రెడ్ కలర్ అనుకుని పెట్టాను అనమాట, అది గ్రీన్ వచ్చింది. నాకేంటంటే ఇంటి ముందు అలా గుత్తులు కాస్తే బాగుంటాయి అన్నట్టు కాన్సెప్ట్తో ఉన్నదే మాకు కొంచెం ప్లేస్, ఇవ్వండి ఈ ప్లేస్లో పెట్టాను. సో ఆ ప్లేస్లో నేను ఒక మామిడి మొక్క వేసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది. సో అలా మీకు ఏదన్నా అనిపిస్తే కనుక తప్పకుండా చెప్పండి. చిన్న ప్లేస్లు ఉంటే మాత్రం ఇవి గబగబా పెట్టేసుకోమాకండి, ఎందుకంటే మెయిన్ కాయలు అయితే మాత్రం ఇవ్వండి ఇట్లా మళ్ళీ ఇంకో 3 సార్లు కొయ్యొచ్చు. కాకపోతే మనం ఫాస్ట్గా దాన్ని కన్జ్యూమ్ చేసేసుకోవాలన్నమాట, అది మెయిన్ ప్రాబ్లం. సో అది నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. మీకు ఇలాంటి అనుభవాలు ఏమున్నా చెప్పండి, కామెంట్స్ చాలా మంది చదువుతారు కనుక కొత్తగా గార్డెనింగ్ చేసుకున్నాం అయితే అయిపోతుంది. మరి ఈ రోజుకి అయితే మీరు ఏంటంటే మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా చెప్పండి.